ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడు అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము ఆసాపు కీర్తన 73వ ఆసాపు కీర్తన 28వ వచనం. పొందు గురించి ఆయన రాస్తున్నాడు. పొందు అనగా చేరుకోవడం, పొందు అనగా స్వీకరించడం, సంపాదించడం, స్నేహం, సఖ్యత, సహవాసం, లాభం, జ్ఞానాన్ని పొందడం. అలాగే పొందు అనగా మరి సహవాసము, సాంగత్యము, స్నేహం. ఆసాపు గారు తన కీర్తనలో పొందు గురించి మరి ఎవరితో ఈ పొందు ఆయన రాశారు. ఆయన ఏమంటున్నారంటే 28వ వచనం, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు వచ్చి ఉన్నాను. నాకైతే దేవుని పొందు ధన్యకరం. అవును, చాలా మటుకు ఈ లోకంలో స్నేహాలు ఉంటాయి. సహవాసం చేస్తాం, స్నేహం చేస్తాం, కలిసి ఉంటాం. ఈ లోకరీత్యా స్నేహితులు మనకు చాలామంది ఉంటారు. కానీ భక్తుడు అంటున్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. లోకరీత్యా చాలా పొందులు ఉన్నాయి, చాలా స్నేహాలు ఉన్నాయి, చాలా సహవాసాలు ఉన్నాయి. కొందరు స్నేహితుల గురించి కొందరు మాట్లాడుతూ ఆ స్నేహితుడు గురించి మనం ఇంకా వ్యతిరేకంగా చెప్పినప్పుడు, నాకైతే ఆ స్నేహితుడు మంచివాడు అంట, నా మటుకైతే అతని స్నేహం బాగానే ఉంది అంట, అతను నాకు మంచి స్నేహితుడని అతని గురించి మాకు సాక్ష్యం తెలియజేస్తుంటాం. నీకెటువంటి వాడు కానీ నాకైతే అతడు మంచివాడే అంట, నా దృష్టికి అతడు మంచివాడే అని మనం స్నేహం గురించి మనం సాక్ష్యం చెప్తుంటాం. మన స్నేహితుల గురించి సాక్ష్యం చెప్పేవారుగా వారు చేసిన మరి సహాయాన్ని బట్టి వారికి సాక్ష్యంగా మనం ఉంటాం. మరి భక్తుడు అంటున్నాడు, నాకైతే మీరెవరన్నా ఏమన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు, నాకైతే దేవుని పొందు ధన్యకరం. దేవునితో స్నేహం, దేవునితో సహవాసం నాకు ధన్యకరం, అది నాకు లాభం. దానిలో సఖ్యత ఉంది, సమాధానం ఉంది. నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటున్నాడు భక్తుడు మాట్లాడు. అవును, నిజమే. మరి దేవుని యొక్క పొందు చాలా ధన్యకరం. ఉదయం లేచి మనం దేవునితో స్నేహం చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం దేవునితో మరి పొందు కలిగేవారిగా ఉంటాం, దేవునితో మాట్లాడేవారిగా ఉంటాం. అది ఎంతో ధన్యకరము. నాకైతే దేవుని పొందు ధన్యకరము అని ఆసాపు భక్తుడు తెలియజేశారు.